తమిళనాడు వేలూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి నటుడు మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు లోనవడంతో వెంటనే గుడి అత్తంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత చెన్నై కేకే నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తనకు పండ్ల రసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని మన్సూర్ అలీఖాన్ ప్రకటన విడుదల చేశారు. అందులో గుడి అత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు దారిలో కొందరు పండ్ల రసం మజ్జిగ ఇచ్చారన్నారు. పండ్ల రసం తాగిన కొద్ది నిమిషాలకే కళ్లు తిరిగి గుండెల్లో నొప్పి వచ్చిందన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధా ద్వారా రూపొందిస్తున్న డీప్ ఫేక్ వీడియోలో సరికొత్త సవాల్ విసురుతున్నాయి. ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవలే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వీడియో వైరల్ కాగా తాజాగా మరో నటుడు రణ్వీర్ సింగ్ కు అదే పరిస్థితి ఎదురైంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న రణ్వీర్ వీడియోలో ఆయన ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు ఉంది. రణ్వీర్ ఇటీవలే వారణాసిలో పర్యటించారు. అక్కడ నమో ఘాట్ వద్ద ఆయనతో పాటు నటి కృతి సనన్ ఫ్యాషన్ షోకు పోజులిచ్చారు. తర్వాత ఆధ్యాత్మిక నగరంలో పొందిన అనుభూతిని వివరించారు. ఈ దృశ్యాలని వాడిన ఏఐ వీడియోలో రణ్వీర్ ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తన గురించి వచ్చిన డీప్ ఫేక్ వీడియోపై అమీర్ ఖాన్ ఇదివరకే స్పష్టత ఇచ్చారు. తాను ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయలేదంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక రణ్వీర్ స్పందించాల్సి ఉంది. బిట్ కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో 97.79 కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. ఇందులో జూహులోని ఓ నివాస ఫ్లాట్లో శిల్పా శెట్టి పేరు మీద ఉన్నట్టు తెలిసింది. దీంతో పాటు పూణేలోని ఓ నివాస బంగ్లా, రాజ్ కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను అటాచ్ చేసినట్టు వెల్లడించింది. ముంబైకి చెందిన వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2017లో గెయిన్ బిట్ కాయిన్ పేరుతో మోసపూరిత పథకం నిర్వహించింది. ఇందులో భాగంగా బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10% లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ లెవెల్ మార్కెటింగ్ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబై, ఢిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి 6,600 కోట్లు వసూలు చేశారు. ఈ మోసం బయటపడటంతో సంస్థ దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం కేంద్రం కల్పించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ గ్రామస్తులతో 13 నిమిషాలకు పైగా మొబైల్లో ముచ్చటించారు. గతంలో దీపావళి పండుగ సందర్భంగా తాను సరిహద్దు ప్రాంతానికి వెళ్లటం తదితర విషయాలను వారితో పంచుకున్నారు. గీవు గ్రామాన్ని మొబైల్ నెట్వర్క్తో అనుసంధానించడం డిజిటల్ ఇండియా ప్రచారాన్ని వేగవంతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుదీకరణ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇప్పుడు అన్ని ప్రాంతాలను కమ్యూనికేషన్ టెక్నాలజీతో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చే సమయానికి దేశంలో 18,000 గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేదని ప్రస్తావించారు. ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024లో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. సింగపూర్కు చెందిన చాంగి 2వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో తొలి 2 స్థానాలను గత కొన్నేళ్లుగా ఈ 2 విమానాశ్రయాలే పంచుకుంటూ ఉండటం విశేషం. స్టార్ రేటింగ్తో స్కై ట్రాక్స్ ఏటా విడుదల చేసే ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో గత ఏడాది చాంగి అగ్రభాగాన నిలిచింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని ఇంచేయాన్ విమానాశ్రయం ఈసారి 3వ స్థానం దక్కించుకుంది. 2024లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్పోర్టుగాను ఇది అవార్డు సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా పుష్ప 2 విడుదలకి ముందే అనేక రికార్డులు నమోదు చేస్తుంది. 2021వ సంవత్సరంలో సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్ బాక్స్ ఆఫీస్ ముందు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కేవలం సౌత్ ఆడియన్నే కాకుండా నార్త్ ప్రేక్షకుల్ని సైతం సినిమాకి బ్రహ్మధరం పట్టారని ఊహించని విధంగా సినిమాకి 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలతో సహా ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా పుష్ప 2కి సంబంధించిన ఒక్కొక్క రైట్స్ అమ్మకం హాట్ టాపిక్ గా మారాయి. సినిమా నార్త్ ఇండియన్ రిలీజ్ రైట్స్ దాదాపు 200 కోట్ల రూపాయలకు ఏఏ ఫిలిమ్స్ కి చెందిన అనిల్ తాడాని సంపాదించారు. సినిమా డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందుకోసం దాదాపుగా 250 కోట్ల రూపాయలు వెచ్చించింది. 250 కోట్లు అనేది బేస్ ప్రైజ్ మాత్రమేనని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాధించే కలెక్షన్ బట్టి 300 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు భారతదేశంలో అత్యధిక డిజిటల్ రైట్స్ ను సంపాదించిన సినిమాగా RRR ఉండగా ఆ సినిమాకి దాదాపు 170 కోట్లు డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చాయి.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన సినిమాల విడుదల సమయంలో బాలీవుడ్ పాలిటిక్స్ గురించి ఓపెన్ గానే మాట్లాడుతూ వార్తల్లో నిలిచారు. తనకు అడ్డు వచ్చినా తనను విమర్శించిన ప్రతి ఒక్కరికి ఇచ్చి పడేసే రీతిలో బదిలిస్తుంటారు. తాజాగా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో ప్రొఫెసర్ రోల్ చేసిన యాక్టర్ అడిల్ హుసేన్ తాను ఆ చిత్రంలో నటించినందుకు రీగ్రెట్ అవుతున్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వీడియో చూసిన సందీప్ ఎలాంటి మొహమాటం లేకుండా ఇచ్చి పడేశారు. నటుడి కామెంట్స్ వీడియో లింక్ చేసి మరి సోషల్ మీడియాలో ఇచ్చి పడేశాడు. నువ్వు నమ్ముకొని ఇంత ముందుకు పనిచేసిన 30 సినిమాలు నీకు ఫేమ్ తీసుకురాలేదు. నువ్వు రీగ్రెట్ ఫీల్ అవుతున్నా నా ఫిలిం నాకు పేరు తెచ్చింది. నిజానికి నేను కాస్ట్ చేసినందుకు నేనే సిగ్గుపడుతున్నా అని చెబుతూ నా సినిమా చేయటం వల్ల నువ్వు ఎలాగూ ఫేమ్ ఫీల్ అవుతున్నావు కదా, నీ మొహాన్ని ఏఐలో రీప్లేస్ చేసి ఆ ఫీలింగ్ నీకు లేకుండా చేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇటీవలి కాలంలో చాలా మంది కపుల్స్ తమ పెళ్లిని వెరైటీగా ప్లాన్ చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ మొదలుకొని పెళ్లిలో ప్రతి కార్యక్రమాన్ని స్పెషల్గా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. మరికొందరు తమ టాలెంట్ చూపిస్తూ వెరైటీగా వెడ్డింగ్ కార్డు డిజైన్ చేయించుకుంటున్నారు. ఇటీవలే పలు రకాల పెళ్లి కార్డులు ఎన్నో నెట్టింట అందరినీ మైమర్పించాయి. తాజాగా ఒక జంట తమ పెళ్లి కార్డును ఐపీఎల్ థీమ్లో ప్రింట్ చేయించుకొని క్రికెట్ లవర్స్ను ఆకట్టుకుంటున్నారు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తమ వివాహం జరుగుతుండటంతో ఈ జంట ట్రెండ్ ఫాలో అవుతూ కార్డు డిజైన్ చేయించారు. చెన్నై సూపర్ కింగ్స్ కలర్స్ తో పాటుగా వధువరుల పేర్లను సిఎస్కే లోపల ముద్రించి వావ్ అనిపించారు. అంతేకాకుండా మ్యాన్ ప్రివ్యూ ప్రిడిక్షన్ అనే పదాలు వాడారు. కాగా ఈ జంట పెళ్లి ఏప్రిల్ 17న అరక్కోణంలోని సెయింట్ ఆండ్రూ చర్చిలో ఘనంగా జరిగింది. దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయాణికులను ఆకర్షించుకునేందుకు ఎయిర్ ఇండియా వినూత్న ఆఫర్ ప్రకటించింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ టైం ఓటేసే యువతను దృష్టిలో ఉంచుకొని బస్సులు, రైళ్లలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అదే దారిలో ఎయిర్ ఇండియా కూడా తన ఆఫర్ను ప్రకటించింది. తమ విమాన సర్వీస్లో ప్రయాణించే ఫస్ట్ టైం ఓటర్లకు విదేశీ ఇంటర్నేషనల్ సర్వీసులు టికెట్ ధరలపై ఏకంగా 19% డిస్కౌంట్ ప్రకటించింది. కానీ ఆఫర్ను వినియోగించుకోవాలంటే వ్యక్తి వయసు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్లలోపు మాత్రమే ఉండాలని పేర్కొంది. మొబైల్ యాప్ లేదా కంపెనీ వెబ్సైట్ నుంచి మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 నుంచి మాత్రమే ప్రయాణం చేయాలంటూ నిబంధనలు పెట్టింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లోని ఎక్స్ప్రెస్ లైట్, ఎక్స్ప్రెస్ వాల్యూ, ఎక్స్ప్రెస్ ఫ్లెక్స్, ఎక్స్ప్రెస్ బీజ్ ఇలా 4 కేటగిరీలకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల చేష్టలు, వింత పోకడలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ బస్సులోనూ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న బస్సులోకి బికినీ ధరించిన మహిళ రావడంతో ప్రయాణికులంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ అవుతుంది. వీడియోలో బికినీ ధరించిన మహిళపై తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. బికినీలో మహిళను చూసి షాక్కు గురయ్యామని కొందరు కామెంట్ చేయగా, ఆమె తీరును అభ్యంతరకరంగా ఉందంటూ పలువురు కామెంట్ చేశారు. మరికొందరు ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పే హక్కు మనకు లేదంటూ ఆమె దుస్తులు ఆమె ఇష్టమని ట్వీట్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏవైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మరికొంతమంది యూజర్లు అభిప్రాయపడ్డారు. ఎడారి దేశం దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. తుఫాన్ వస్తున్న సమయంలో దుబాయ్లోని వాతావరణం ఆకుపచ్చగా మారింది. ఆకుపచ్చగా మారిన దుబాయ్ ఆకాశం అంటూ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దుబాయ్లో ఈ స్థాయిలో వర్షాలు కురవటానికి కారణం క్లౌడ్ సీడింగ్ అని నిపుణులు చెబుతున్నారు. యూఏఈలో ఏటా 200 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం కురుస్తుంది. వేసవి కాలంలో 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ నేపథ్యంలో వర్షాల కోసం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఇక్కడ తరచూ ఉపయోగిస్తారు. తాజాగా కురిసిన వర్షాన్ని గమనించిన పర్యావరణ నిపుణులు ప్రకృతిలో సమాజత్వాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తూ ఇటువంటి పరిణామాలు ప్రకృతిలో చోటు చేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు. 75 ఏళ్లలో దుబాయ్లో చూసిన అత్యంత భారీ వర్షపాతం కూడా ఇదే. అక్కడి ప్రభుత్వ నిర్వహణలోని వాతావరణ సంస్థ దీనిని చారిత్రాత్మక వాతావరణ సంఘటనగా పేర్కొంది. ప్రస్తుతం దుబాయ్ వర్షాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దుబాయ్లో వర్షాలు పడుతున్న సమయంలో వాతావరణంలో వస్తున్న మార్పులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం అంటే చాలా పెద్దది, చాలా ఎత్తు నుంచి వెళ్తుంది అంటూ దాన్ని చూసేందుకు చిన్నపిల్లలు సరదా పడుతుంటారు. అలానే ఓ ఎక్సర్వేట్ ఏకంగా విమానంతోనే సరదాగా ఆడుకుంటున్నాడు. ఫ్లోరిడాలోని మయామిలో బోయింగ్ 707 విమానాన్ని స్క్రాప్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎక్స్కవేటర్ ఆపరేటర్ చివరిసారిగా ఆ విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు. ఇది చూసిన అక్కడి ఆఫీసర్ వెంటనే ఫోన్లో షూట్ చేశాడు. దీంతో ఎక్స్కవేటర్ జాయ్ రైడ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అమెరికాలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఓ షాప్లో చోరీకి పాల్పడి పట్టుబడ్డారు. వారిలో ఒకరు హైదరాబాద్కు చెందినవారు కాగా మరో అమ్మాయి స్వస్థలం గుంటూరు. వీరు అమెరికాలోని న్యూ జెర్సీలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. గత నెల 19న హోబోకెన్ నగరంలో షాప్ రైట్ అనే స్టోర్కు వెళ్లిన ఈ ఇద్దరు అమ్మాయిలు కొన్ని వస్తువులు తీసుకొని వాటికి డబ్బు చెల్లించకుండానే బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. వారు చోరీకి పాల్పడినట్లు గుర్తించిన షాప్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇద్దరు తెలుగు అమ్మాయిలను అరెస్టు చేశారు. హైదరాబాద్లో విచిత్ర ఘటన జరిగింది. కోంపల్లిలో నివాసం ఉండే ఓ వ్యక్తి తన భార్య నిత్యం కొడుతుందంటూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కోంపల్లి ప్రాంతంలో ఉన్న జయభేరి పార్క్ చేరువలోకి దిగి తనకు భార్య నుంచి విడాకులు ఇప్పించాలని లేకపోతే చచ్చిపోతానంటూ కేకలు వేశాడు. దీంతో గమనించిన స్థానికులు వ్యక్తిని నచ్చజెప్పి చెరువులో నుంచి తాడు వేసి బయటకు తీసుకువచ్చారు. అందులోకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. వికారాబాద్ జిల్లా పరిగిలో రాజ్ కుమార్ అనే యువకుడు ప్రేమించిన యువతిని కాదని మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. బాధితురాలు మమత ఈ విషయమై పరిగి పోలీస్ స్టేషన్లో రాజ్ కుమార్ పై ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం రాజ్ కుమార్ ను పోలీస్ స్టేషన్ కి పిలిపించగా పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగాడు రాజ్ కుమార్. పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్లోనే వామిటింగ్స్ చేసుకుంటుండగా పోలీసులు గమనించి వెంటనే రక్షక్ వాహనంలో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించి అనంతరం మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. టీడీపీ గూండాలు తన భర్తపై దాడి చేసి గాయపరిచారని వైసీపీ నాయకురాలు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వ్యాఖ్యానించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు వచ్చి దాడికి పాల్పడ్డారని, దమ్ము ధైర్యం ఉంటే ఓట్లు సంపాదించుకోవాలే కానీ ఇలా దొంగ దెబ్బ తీయటం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిక్కీ హరి తన భర్తను చూసేందుకు వచ్చిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కీ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.